హాయ్ హాయ్ హాయ్. ఆ? వాళ్ళే వచ్చేది ఒకడే అనుకుంటా, ఒకటో ఇద్దరు. హాయ్. హొయ్ హొయ్ హొయ్. మీరు ప్రత్యక్ష ప్రసార వీడియోని ప్రారంభించుతున్నారు, వేచి ఉండేవారి రమేష్ ప్రత్యక్ష. హాయ్ హాయ్ అండి రమేష్ గారు. హాయ్ హాయ్. శివ, ఎట్లున్నావు? బాగున్నావు శివ? లైవ్ తీసుకోండి. నేను ఎవరిని తీసుకోలేనండి, నాకు రాదు తీసుకోవడానికి. ఓకే. హాయ్ హాయ్ అండి. హాయ్. దావుదిన్నా, బాగున్నారా? హాయ్ హాయ్ అండి. హాయ్ దావుదన్నా, ఎలా ఉన్నారు? స్మైల్ బాగుందా? థ్యాంక్ యూ. హాయ్ హాయ్. భోంచేసారా? ఇంకా లేదండి, చెయ్యాలి. హాయ్ అక్క, బాగున్నావా అక్క? బాగున్నా శివ, ఎలా ఉన్నావు? పని ఎలా ఉంది? హాయ్ అనిత. హాయ్ హాయ్ అండి. తిన్నారా? ఇంకా లేదండి, తినాలి. ఎలా ఉన్నారు? బాగున్నా. 11:30 అవుతుంది టైం, అంతే కదా? అప్పుడేనా అన్నా? బాగున్నారా? భూదేవి అది బాగుందా? మీ పేరు తెలియదు నాకు, మీ వైఫ్ పేరు అయితే తెలుసు. ఎలా ఉన్నారు? నా బాగున్నారా? అన్నో తమ్ముడో మీరు? భూదేవి పిల్లలు అందరూ బాగున్నారు కదా? హాయ్ హాయ్ హాయ్. ఓకే 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 ఓకే, చేరారు. హాయ్ హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్. గుడ్ ఆఫ్టర్నూన్ మై ఫ్రెండ్ ఆల్సో. హాయ్. ఎక్కడుండారు మీరు? ఏం పేరు అని మీది? నా పేరు అనిత, నేనైతే కువైట్లో ఉన్నా. ఓకే. అంతా బాగున్నారు కదా? ఎలా ఉన్నాయి కడపలో ఎండలు? కడప కదా, ఎండ ఎక్కువ ఉంటుందేమో కడపలో. మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను నేను, తెలుసా? ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అన్ని వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాం మేము మీవి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కువైట్ నుంచి అండి. ఈరోజు కువైట్లో వాన పడుతుంది, రాత్రి నుంచి పడుతుంది, ఇప్పుడు పొద్దున్న నుంచి ఇంకా ఎక్కువైంది, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. హాయ్ హాయ్ హాయ్. నా ఫస్ట్ ఫ్రెండ్ పేరు కూడా అనితానే, సేమ్ పేరు కలిసింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బాగున్నావా అక్క? బాగున్నా శివ, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? పని ఎలా ఉంది? మంగంపేటలోనే ఉన్నావా లేదా ఇంకా? ఏమైంది? ఒక ఫోన్ కూడా చేయరు, ఒక మెసేజ్ కూడా పెట్టరు. హాయ్ హాయ్ హాయ్. శివ నిన్నే. రాజు హాయ్ హాయ్. రోమాన్ రాజు హాయ్. రాజు హాయ్.
వెంకట్ గారు హాయ్. హాయ్ హాయ్. సుధాకర్ గారు హాయ్. మధు హాయ్ హాయ్. హాయ్ హాయ్ అండి హాయ్. మంగంపేట డ్యూటీలో కాడ అవునా, లంచ్ చేస్తారా అండి మీరు? హాయ్ అండి హాయ్ హాయ్. చేయలేదండి, ఇంకా చెయ్యాలి. అవునా, ఎలా ఉంది డ్యూటీ? మెమ్మ ఎలా ఉంది శివ? తిన్నారా? లేదండి, తినాలి. సుధాకర్ గారు తినాలి. హాయ్ హాయ్. మీరు తిన్నారా అందరూ? తిన్నావా? లేదండి, తినాలి. 11:30 అయింది. బాగుందక్క. లైవా? ఏమి మీరు చాలా చక్కగా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా మీరు? బాగానే ఉన్నామండి. మీరందరూ ఎలా ఉన్నారు? లైవ్లో ఉండే వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు. బాగున్నాను. ఏం తెచ్చుకున్నారు లంచ్ బాక్సా? నేనేం తెచ్చుకోను. నేను ఇంట్లో క్వైట్ ఇంట్లోనే పనిచేస్తానండి. కాబట్టి నేను లంచ్ బాక్స్ ఏం తెచ్చుకోను. ఇంట్లోనే వంట వండుకొని తింటా. డ్యూటీలో నుంచి ఇంటికి పోతున్నాను అక్క. అవునా, ఎలా ఉన్నారా మన ఊర్లో జనాలందరూ? అందరు బాగున్నారా? శివ శివ శివ. డ్యూటీ నుంచి ఇంటికి పోతున్నా అంటే బస్సుకు పోతున్నావా? నీకు బండి ఉంది కదా శివ? ఏమి వండారు? రాత్రి బిర్యానీ చేసా, చికెన్ బిర్యానీ. అదే ఉంది ఇప్పుడు కూడా. అది వంట మాది. ఇంటికి పోయాక కాల్ చేస్తా అక్క. ఓకే సరే, చెయ్యి. ఏమ్మా దుర్గాదేవి, నువ్వు కూడా చేరావా మా లైవ్లోకి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దుర్గా. చేరారు చేరారు రూపో. మరి మీకు కూడా అండి. తినండి అందరికీ తలా ఒక పిడిసా ఒక గుప్పెడు అనమాట అందరికీ. కాకపోతే మీరు ముందు చెప్పలేదు కదా మాకు బిర్యానీ కావాలి అని, అందుకని మా కోసం మాత్రమే వండుకున్నాం ఈసారికి. ఏమనుకోవద్దండి ఎవరు. లావణ్య హాయ్ హాయ్ అండి లావణ్య గారు. చిట్టి హాయ్ హాయ్ హాయ్. జాను హాయ్. మాకు తెలుగులో కమెంట్ చేయండి. నాకు ఇంగ్లీష్ చదవడం రాదండి చాలా వరకు. నేను అలా ట్రై చేస్తున్నా, వస్తుందా రాదా అన్నట్టుగా. సుధాకర్ గారు ఇంగ్లీష్ కాదు తెలుగులో టైప్ చేయండి. ఎవరండి మీరు? ఎలా ఉన్నారు? ఇంటి దగ్గర హరి అన్న పిల్లలు ఎవరబ్బా మీరు?
మా ఆయన గురించి కూడా అడుగుతున్నారంటే తెలిసిన వాళ్ళే ఉంటారు, కానీ ఎవరు అనేది నాకు తెలీదు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్ 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 హాయ్. భోజనం చేసావా? భోజనం చేసావా? ఇంకా లేదండి, తినాలి. నైస్ రింగ్, బాగుంది అంటున్నా. అవునా, ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు ఇంగ్లీష్ చదవని రాదు, ఏదో అలా ట్రై చేస్తున్నా. కాకపోతే తప్పులు పోతే మాత్రం ఏమనుకోవద్దండి, ఏంది ఇలా చదువుతుంది అని. అందుకంటే రాదు, కొంచెం ప్రయత్నిస్తున్నా, వస్తుందా రాదా అని ట్రై, అంతే. ఎక్కడ ఉంటారా? కోయిట్లో అండి. భోంచేసారా? ఇంకా లేదండి, ఇప్పుడే టిఫిన్ అయింది, ఇంకా భోజనం అప్పుడేనా? 11:30 అవుతుంది. మీ నవ్వు సూపర్, థ్యాంక్ యూ. మాది రెడ్డిపల్లి అనిత గారు. మీది రెడ్డిపల్లి ఎక్కడండి? ఎవరండి మీరు? ఇంగ్లీష్ వస్తుందా? రాదు, అందుకే కదండి చెప్తున్నా నాకు ఇంగ్లీష్ రాదు అని. మళ్ళీ మధుడు హాయ్ 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 అండి. శ్రీ హాయ్ హాయ్. మీరు ఎక్కడండి? రెడ్డిపల్లి ఎవరు? వికే హాయ్ హాయ్. హరి అన్న నేను ఫ్రెండ్స్. అవునా, అదే ఈ ఊరు నాకు కూడా తెలియాలి కదా. మీరు మా ఊరే అంటున్నారు, మా ఊర్లో ఎవరో నాకు తెలీదు. అదే పలాని వాళ్ళు అంటే తెలుసుకుంటాను, తెలీదు తెలుసుకుంటాను, పలాని వాళ్ళ అని, అంతే. మీరు రెడ్డి కువైట్లో ఉన్నారా? అవునండి, కువైట్లోనే ఉన్నా. దిగువ రెడ్డిపల్లి, అవునా? ఓకే ఓకే, అయితే నాకు తెలిసే అవకాశం లేదండి. నేను మీకు తెలిసేమో, తెలీదు. మీరు నాకు తెలియదు. ఓకే ఓకే, ఎలా ఉన్నారండి? అయితే బానీ కానీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగున్నారు ఇంటి దగ్గర? హలో హలో అండి, హలో. అక్కడ ఏం జాబ్ అండి? ఇక్కడ ఏం జాబ్ లేదండి, ఇంట్లో పనిచేస్తాను నేను, కువైట్ ఇంట్లో. అదే జాబ్, నా జాబ్ అంటే కువైట్ ఇంట్లో పనిచేస్తాను, అన్నీ కుకింగ్ అది అంతా చేస్తాను అనమాట. తెలుసు, అవునా? అదే అదే మీకు నేను తెలుసేమో, మీరు నాకు, ఒకవేళ నేను కూడా చూసుంటానేమో మిమ్మల్ని, కానీ మీరు ఫలానా అని నాకు తెలియదు, అంతే. పోనీలేండి, థ్యాంక్ యూ అండి, లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎంత వస్తుందండి శాలరీ? ఎంత వస్తుంది శాలరీనా? నా పేరు రాజు. అవునా, రాజు మీ పేరు. ఏం చేస్తుంటారండి? ఎక్కడ ఉంటారు మీరు? అంటే ప్రస్తుతం ఊర్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా వేరే కంట్రీస్లో ఉన్నారా అని అడుగుతున్నాం. నా శాలరీ ఎందుకులేండి, బ్యాంక్ రేట్ను బట్టి శాలరీ మారుతూ ఉంటుంది, ఒక రకంగా అయితే చెప్పలేము. కానీ పని బాగుందా? బాగానే ఉంటుందండి, కువైట్ ఇల్లు కదా, అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు, అప్పుడప్పుడు ఎక్కువ పని ఉంటుంది. చాలాసార్లు చూశారు. అవునా, తెలీదు. నేను ఎప్పుడు చూసుంటానండి. రాజు గారు మీరు చెప్తుంటే నాకు, మీరు రెడ్డి గారు, రెడ్డినా మీ పేరు? చాలాసార్లు చూసుంటారు అంటే ఏమో తెలీదు.
అంటే నెక్స్ట్ మేము దుబాయ్కి వస్తున్నాము అందుక. ఓకే ఓకే. దుబాయ్లో కరెన్సీ వేరు, కువైట్లో కరెన్సీ వేరు. దుబాయ్లో జీతాలు వేరు, కువైట్లో జీతాలు వేరు, అలా ఉంటాయి. కొత్తగా వస్తున్నారా మీరు కువైట్కి? ఒకవేళ మీ పేరు బాబునా? ఏ బాబు? హరిబాబా? హరిబాబు అని ఒక ఉన్నారు కానీ దిగురెడ్డిపల్లి అని తెలీదు. పర్విన్ బ్లాక్ పర్విన్య బ్లాక్, పర్వానియా బ్లాకా? ఓ ఓకే ఓకే ఓకే. కొత్తగా వస్తున్నాము, అవునా? ఓకే ఓకే. ఓ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక రకంగా జీతాలు ఉంటాయి, పాతగా వచ్చే వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు నా జీతం చెప్పాలంటే, మీకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంత జీతం ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది నాకు కూడా. మాకు మేము ఉండే ఇంట్లో వచ్చి కొంచెం జీతాలు తక్కువ మాకు, కానీ ఇల్లు మంచిదన్నమాట. దానివల్ల జీతం తక్కువైనా మేము ఇక్కడే ఉన్నాం అనమాట, పనిచేస్తాం. కొత్తగా వచ్చే వాళ్ళకి కువైట్లో అయితే ఒక 120, 130 అలా ఇస్తారు. అక్కడ కొంత మంచిగా ఉంటే 130 ఇస్తారు, లేదంటే 100, 110 అంటే 1 కేడీ, 100 కేడీ, 110 కేడీ అట్లా ఇస్తారు. హాయ్ జాజీ, ఏం చేస్తున్నావుమా? ఏమి రోజు ఆఫీస్కి పోయి వెళ్ళలేదా? హలో, ఆఫీస్ లేదా మీ పెద్దో? ఏం లేదు, పడుకోని ఉన్నా. అవనా, మాకు వాన పడుతుంది మే కువైట్లో. నథింగ్. ఇంకా ఇప్పుడే అవునా? 100 కేడీ అంటే ఇండియా రూపీస్లో ఎంత? 100 కేడీ అంటే ఇండియా రూపీస్లో 29,000 వరకు వస్తుందండి. అటు ఇటు 28,000, 29,000 అలా వస్తుంది. 5:30 నుంచి 2:30 ఇప్పుడు. అవునా? ఓకే ఓకే. అయిపోయిందా? వచ్చేసినావు ఇంటికి? అయితే తిన్నావా లేదా ఇంతకు? ఏం చేస్తున్నారు? మీ ఇంటికి ఫోన్ చేసినావా లేదా? దానికి ఏదో రక్తం ఇన్ఫెక్షన్ అయిందంట కదా మీ? నేను అడుగుతూనే ఉన్నా ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా, ఇంకా రాలేదు ఇడికి అంటా ఉన్నింది. అమ్మకి ఫోన్ చేసి అడిగితే. హాయ్ వదినా, బాగున్నారా? మీ పేరు చెప్పలేదు నాకు. మీ పేరు ఏదో చెప్పింది కానీ సజ్జు నాకు గుర్తుకు రావట్లేదండి. అందుకే భూదేవిని అడిగాను నేను. భూదేవి పేరు గుర్తుంది నాకు. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పిల్లలు అది అంతా తిన్నారా? ఎలా జరుగుతుంది మీ షాపు? గుడ్లు, పాలు అన్నీ బాగా జరుగుతుందా? లేదు. ఇంటికి వెళ్ళాలమ్మా? రాజీ ఇంటికి వెళ్ళలేదా? రాజు, సౌజీ నా మేనకోడలు సౌజీ. మీరు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమి అన్నారా? భూదేవినే. అవునా? నువ్వేనా భూదేవి? బాగున్నావా? మీరు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం అన్నారా? ఏమన్నారు? ఎవరన్నారు? ఎవరు ఏమనలేదు. ఓకే, బాగున్నావు భూదేవి? హాయ్ 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 మా చందు. హాయ్ 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 చేరారు. హాయ్ నాని. హాయ్ రాజు. ఓకే ఓకే అండి. ఓకే రాజు గారు. ఓకే.
జీవించు. హ్యాపీ నాకు అర్థం కాలేదండి సుధీర్ గారు, సుధాకర్ గారు. సుధీర్ అంటున్నా, మీకు కామెంట్ ఒక్కొక్కసారి అర్థం కాలేదు. బాగున్నా వదిన, మీరు బాగున్నారా? నేను బాగున్నా తల్లి, ఎలా ఉన్నారు? మామ ఎలా ఉన్నాడంట భూదేవి? రాములయ్య మామయ్య బాగున్నారంటున్నా? అడిగానని చెప్పు, సరేనా? బాగున్నారు కదా మీ అమ్మాయి? ఏమో ఈ మధ్య హెల్త్ బాగాలేదంటా ఉన్నింది. సజ్జు ఎలా ఉంది ఇప్పుడు? మీరు నాకు మెసేజ్ చేయలేదు. భలే చెప్తారా, ఏం మెసేజ్ చేయాలండి మీరు? తిన్నావా అత్తయ్య? టిఫిన్ తిన్నానా? ఇంకా అన్నం లేదు, ఇప్పుడే తిన్నా. ఇప్పుడే ఛాయ్ తాగా. లేచిందే లేట్గా లేసా, అందుకే ఇప్పుడే ఇంతకుముందే ఛాయ్ తాగా 10:30 అప్పుడు. 11:30 అవుతుంది. ఇంక ఇప్పుడే ఇలా ఇంకో గంట 2 గంటలు. ఓకే ఓకే అమ్మా స్వామి. మేడం తిన్నావా మేడం? ఇంకా లేదండి సార్, తినలేదు. మీరు తిన్నారా? ఓ మీరు వస్తారా? నేను వస్తాను. అక్కడ జాబ్ చూడండి. అవునా? ఏమి ఈరోజు లైవ్ ఇన్స్టాలో కలిగి ఉన్నారా? ఏమో అలా ట్రై చేసా, మొన్న ఒక రోజు పెట్టా. చూద్దాం ఇన్స్టాలో కూడా లైవ్ వస్తుందా రాదా అని. నాకు తెలియదు లైవ్ వస్తుందా అని, ట్రై చేసా. నేను దుబాయ్కి వస్తామనుకున్నా వీసా. అవునా? వస్తామనుకుంటున్నారా? మంచిదే కదండి, రండి. తిన్నారా? ఓకే, థ్యాంక్ యూ. తినండి తినండి. ఇండియాలో టైం ఎంత అవుతుంది? 2 పైన అవుతుంది. చంద్రు టైం ఎంత అవుతుంది మా? వీడైతే 11, 12గా వస్తుంది. లేక 10 నిమిషాలు తక్కువ ఉంది 12కి. హాయ్ హాయ్ అండి, హాయ్. తిన్నారా? లేదండి, ఇంకా తినలేదు. మీరు తిన్నారా? మీరు కువైట్లో ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు దగ్గరికి పోయి బా అని. అవునా? ఓకే ఓకే, ఉంటే చెప్తానులేండి. ఒకవేళ ఎవరైనా కావాలి అంటే, వీసా ఉంది అంటే చెప్తానులేండి. అందులో ఏం ప్రాబ్లం ఉందండి? నేను కూడా అంతే కదా, ఎవరో వీసా తీస్తే వచ్చి బ్రతుక్కుంటున్నా. అలానే నా వల్ల ఇంకొకరు ఎవరైనా బ్రతుకుతారు మంచిదే అంటే మంచిదే కదా. ఉంటే చెప్తానులేండి. వీసాలు ఉంటే నేను ఖచ్చితంగా వీడియో కానీ రీల్స్ ఏదో ఒకటి చేసి పెడతాను, అప్పుడు మీకు తెలుస్తుంది. చెప్తానులేండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫోన్ నెంబర్? నా ఫోన్ నెంబర్తో ఏం పని అండి రాజు గారు మీకు? మా ఫోన్ నెంబర్లతో ఏం పని లేదండి ఎవరికి.
నా ఫోన్ నెంబర్తో మాకే పని లేదు, మీకేం పని అండి? హాయ్ హాయ్. నల్లో నల్లో నివాడే తెల్లారి సరికన్నా జిల్లాలన్నీ కాల్ చెయ్యవో, కాల్ చేసేంత టైం కానీ అట్లాంటి కోరికలు కానీ నాకు లేవండి. ప్లీజ్ ప్లీజ్. హాయ్ అక్క, తిన్నావా? ఎవరిక్కడ? హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు తిన్నారా? నేనైతే ఇంకా తినలేదు. మీరు తిన్నారా? తెలుగులో కామెంట్ చేయొచ్చు కదా, తెలుగులో చేస్తే నేను శుభ్రంగా మీ పేరుతో సహా చెప్తానన్నమాట. అది అక్కడికి వచ్చాక వాళ్ళు ఏం అన్నారు? ఏమనరు కదండి. అలా ఏమనరండి. అలా ఎందుకంటారు? ఎవరు ఏమన్నారు? అలా అయితే మేమందరం ఎలా పనులు చేసుకుంటాము? అట్లా ఏముండదు. అడక్కకునా ఏందండి? ఓకే. తిన్నావా? లే. హలో, వేసుకున్నారా సూది? ఇప్పుడే నర్సు చేసి వెళ్ళిందే. నొప్పిగా సౌండ్ రావట్లేదా? మ్యూట్లో వచ్చేసిందిలేండి. వీసా ఉండాలా అక్కడికి రావాలంటే అని అడిగారు కదా, దాని గురించే చెప్పాను అనమాట. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీసా పర్మిట్ అనేది ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి, ఎవరికైనా అంతే. అలాగే కువైట్కి రావాలన్నా కూడా వీసా ఉండాలి. కాకపోతే వీసాలలో కూడా రకాలు ఉంటాయన్నమాట. 18వ నంబరు, 21 నంబరు, అట్లా, లేదంటే విజిట్ వీసాలా, అట్లా ఉంటాయి. దాన్ని బట్టి వర్క్ వీసాలా అనేది చేరుతుందన్నమాట. కువైట్లో టైం ఎంత ఇప్పుడు? 12 కావస్తుందండి. 7 నిమిషాలు తక్కువ ఉంది 12కి. హాయ్ హరి, ఎలా ఉన్నావు హరి? నీ వీడియో భలే ఉంది హరి. నేను కామెంట్ చేసా కదా నీకు. హరి, పెళ్ళైపోయిందిరా, నన్ను అడగకూడదురా మీరు. ఎక్కడికంటే అక్కడికి రండి అని మీ ఫ్రెండ్స్కి. బాగుంది వీడియో, బాగా అనిపించింది. ఏం చేస్తున్నావు హరి? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? మీ అమ్మ, మీ ఆవిడ ఏం చేస్తున్నారు? సిసింద్రి, హాయ్ హాయ్.
చంటి చంటి గారు ఎలా ఉన్నారండి? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏముందండి, ఏం అవసరం లేదు థ్యాంక్స్లు. బాగున్నాగా? అవునా, మీరు బాగుండాలండి, బాగా హెల్తీగా ఉండాలి. అందుకే కొంచెం కామెంట్స్ హెల్తీ కామెంట్స్ పెట్టండి. ఆ బచ్చి అని నీరసపడిపోయేది కాకుండా ఎలానో కామెంట్ చేస్తున్నారు కదా. ఇంకా బీపీ షుగర్ రాలేదు. మీరు అలాంటి కామెంట్స్ పెడితే కాదండి, మీరు పెట్టే కామెంట్స్కి బీపీ షుగర్ నాకు వస్తుంది, మీకెందుకు వస్తుంది? మీరేం బాగానే ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు, కామెంట్ చదివే వాళ్ళకి వస్తుంది బీపీ షుగరు. మళ్ళీ ఈ మెసేజ్ నాకు అర్థం కాల. సుధాకర్ గారు అర్థం కాలేదండి నాకు మీ మెసేజ్. అనిత గారు అర్జు చెప్పండి. అర్జున్ మీ పేరు? భలే పెడతారండి. హలో 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 అండి. బాగున్నారా? బాగున్నానండి. ఇంకా చెప్తున్నారు చూడండి. ఏం పేరు మీ పేరు? చంటినా? ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదంట అలా అన్నారనమాట జనాలు. చూడండి, షుగర్ బీపీ రావాలని కోరుకుంటున్నారా ఎట్లా అండి? మీరు అట్లా కోరుకోకూడదు, అది మంచి పద్ధతి కాదు. హెల్తీగా ఉండాలని కోరుకోవాలి కానీ బీపీ షుగర్లు రోగాలు రొస్టులు రావాలని కోరుకోకూడదు ఎవరిని. హాయ్ హాయ్ సుబ్రహ్మణ్యం గారు హాయ్. హాయ్ మేడం గారు. హాయ్ అండి ప్రకాష్ గారు. హాయ్ హాయ్. జాబ్ చూడండి నాకు అక్కడ ప్లీజ్. ఉంటే చెప్తానండి, నేను చూడటానికి నేనేం ఎవరికి పని కల్పించడం లేదు, ఓకేనా? ఎవరైనా నాకు చెప్తే ఇట్లా ఉంది జాబ్ ఇట్లా ఉంది ఏదైనా అంటే నేను దానికి మీకు చెప్తాను, కానీ నేను కలిపి చేయడానికి నాకేం కంపెనీలు లేవు కదా, నేను జాబ్ మీకు ఇప్పించడానికో లేదంటే రికమెండేషన్ చేయడానికో అలా ఎవరైనా నాకు చెప్తే నేను చెప్తాను. బాగున్నారా అడిగావు అందుకే జోక్ వేసా. నవ్వాను చూడండి మీ జోక్కి, సరేనా? అలా కాదు, నేను బాగున్నారా అని అడిగితే మీరు అతడు సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ చెప్తే ఎలా అండి? బాగున్నానండి, నాకు ఇంకా షుగర్ బీపీ ఏం రాలేదు అని అలా చెప్పకూడదు కదా, బాగున్నానని చెప్తే సరిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు కువైట్లో ఉన్నానండి. నాకు చెప్పండి ప్లీజ్. ఓకే, తప్పకుండా అండి, తప్పకుండా చెప్తాను. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ముందుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ విష్ ఫర్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. భోంచేశారా? మీకు కూడా అండి రాజు గారు. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండ్ రమదాన్ ఈద్ ముబారక్ అందరికీ. ఎందుకంటే రమదాన్ అండ్ ఉగాది రెండు ఒకటే రోజు వచ్చాయన్నమాట. స్టార్టింగ్లో శివరాత్రి, రంజాన్ స్టార్ట్ ఒకటే రోజు వచ్చింది, మళ్ళీ ఎండింగ్లో కూడా ఉగాది అండ్ రమదాన్ ఒకే రోజు వచ్చింది. మీరు జాబ్ చేస్తున్నారా? లేదండి, నేను ఇంట్లో పనిచేస్తాను, కువైట్ ఇంట్లో పనిచేస్తా. అది అదే అదే అది కూడా జాబే కదా, అయితే జాబే అనమాట. జాబ్ కాదు అని ఎందుకు అనుకోవాలి, జాబే అది కూడా. కువైట్ ఇంట్లో పనిచేస్తాను నేను. ఓకే, అజా ఇస్తున్నారు, మ్యూట్లో ఉంటుంది.
ఇప్పుడు మీకు సమాధానాలు చెప్తానండి. అజాయిస్తున్నారనమాట, అందుకే మ్యూట్లో పెట్టేసా. అజాయిస్తున్నారు కదా అని. ఏం చేసినా మనకి అమౌంట్ వస్తే చాలు. ఏం చేసినా కాదు, కష్టపడి పని చేసి సంపాదించుకోవాలి. ఏం చేసినా అంటే ఒకడిని ఎత్తిని చేయబెట్టి ఒకరిని ముంచేసేదో, లేదంటే ఒకరి ఫ్యామిలీలో మన కాళ్ళు చేతులు పెట్టి వాళ్ళని అలా కాదు. కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవాలి. నా కష్టార్జితం. నేను కష్టపడి సంపాదించేది ఏదైనా, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, నేను రెస్పెక్ట్ ఇస్తాను దాన్ని. ఒక జాబ్ చేస్తేనే కాదు, ఏ పనికైనా, అది చిన్నది కానీ పెద్దది కానీ, అలా. ఓకేనా? అది అక్కడ జాబ్ ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయండి. జాబ్ని బట్టి జీతాలు ఉంటాయి, జీతాలను బట్టి పని ఉంటుంది, అట్లా బాగానే. కాకపోతే కొంచెం పర్వాలేదన్నమాట, బాగానే ఉంటుంది ఇక్కడ. కువైట్ వరకు చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు అన్ని గల్ఫ్ కంట్రీల మీద కువైటే చాలా మేలు. రావాలి అనుకునే వాళ్ళకి అన్ని కంట్రీస్ మీద వెళ్ళొచ్చు, ప్రతి కంట్రీకి వెళ్ళొచ్చు. గల్ఫ్ కంట్రీలలో వచ్చే వాళ్ళకి చెప్తున్నా, అన్ని గల్ఫ్ కంట్రీస్ మీద కువైట్ చాలా మేలు. హాయ్ 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 చంటి, బాగున్నారా? బాగున్నాను. బీపీ షుగరు రాలా కాదు, వచ్చాయి ఆల్రెడీ నాకు. అయినా కూడా బాగున్నా. 1 మంత్కి ఎంత శాలరీ ఇస్తారు? 30 నుంచి 35 వేల వరకు ఉంటుందండి ఇండ్లల్లో పనిచేసే వాళ్ళకి. ఇండ్లలో పనిచేసే వాళ్ళకని కాదు కానీ, వంట పనికి ఒక రకంగా ఉంటుంది, పైన పని ఒక రకంగా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. వంట చేసే వాళ్ళకి కొంచెం శాలరీ ఎక్కువే ఉంటుంది. ఇంకా పై పని చేసేవాళ్ళంటే అదే ఆయనింగ్, మాపు, మళ్ళీ క్లీనింగ్, వాటికి వచ్చేసి కొంచెం తక్కువ, ఒక 10-5 ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. అందులో మళ్ళీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా కొంచెం శాలరీ అటు ఇటుగా ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి వచ్చి ఒక 30 నుంచి 35 వరకు ఉంటుంది, అలా. ఏంటి సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఏం లేను, అజాయిస్తున్నారు, నమాజ్ చదువుతున్నారు అనమాట. అందుకు ఈ రెస్పెక్ట్ అనేది ఉంది నాకు ఆ విషయంలో. మన మతాన్ని ప్రేమిద్దాం, ఎదుటి మతాన్ని గౌరవిద్దాం అని ఒకటి ఉంటుంది కదా, అలా ప్రతి మతాన్ని గౌరవించాలన్నమాట. అలాగా అజాయిస్తున్నారని మ్యూట్లో పెట్టా, అంతే. ఓకేనా? అంటే అండి, కాదండి, నా మీనింగ్, మీ మీనింగ్ ఏదైనా అవ్వచ్చు, నా మీనింగ్, నా ఒపీనియన్ నేను చెప్పాను అనమాట, అలా. హాయ్ హాయ్ అండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? మై గర్ల్ ఫ్రెండ్ ఆల్వేస్ గుడ్. నిజంగానే చంటి గారు, మీరు ఎలా అనుకున్నా నేనేం ఫీల్ అవును అనమాట. ఇక్కడి వరకు నా సిస్టరు, నా ఫ్రెండు, నా లవరు అన్నీ అమ్మాయి, అన్నీ. ఎందుకంటే మేమే ఎక్కువ కలిసి ఉంటాం కాబట్టి ఇక్కడ. మీరు ఆ రోజు ఆ మెసేజ్ పెట్టినందుకు కూడా నేనేం అనుకోలేదనమాట. నేను జోక్గానే తీసుకున్నా, అందుకే జోక్ బాగుందని చెప్పా. దానికి మీరు ఇంకొక కామెంట్ పెట్టి, నేను దానికి ఇంకొక 2 కామెంట్లు పెట్టి అవసరమా నాకు అదంతా అనిపించింది మళ్ళీ తర్వాత. కానీ మంచి అమ్మాయి చంటి గారు, చాలా మంచి అమ్మాయి. మీరు జోక్గా అన్న అమ్మాయి చాలా మంచిది. చెప్పకూడదు మనం, మరి ఎలా అంటే అలా మాట్లాడకూడదు. అయ్యో, జోకే అండి. అందుకే నేను కూడా జోక్ బాగుందని కామెంట్ చేశా కదా మీకు. దానికి మీరేం కామెంట్ పెట్టారు ఒకసారి చూడండి, మీరే వెళ్ళి వెనక్కి. జోక్ బాగుందండి అని నేను పెడితే దానికి మీరేం కామెంట్ పెట్టారు? నేనేమన్నా ఏంది ఏదో పెట్టారండి మీరు. నేనేమన్నా మీ మామ కొడుక, మీ అత్తకు ఏదో మాట్లాడారు, అలా అనకూడదు కదా అలాగా. నేను జోక్, మీరు పెట్టిన ప్రతి కామెంట్ నేను జోక్గానే తీసుకున్నా, ఎందుకంటే అందులో అంత ఏం లేదు కాబట్టి జోక్గా తీసుకున్నా. కానీ మీరే దాన్ని సీరియస్ అయ్యారనమాట. నేనుండే ఇల్లు అండి, నేనుండే ఇల్లు కాదు కానీ నేనుండే అపార్ట్మెంట్, మేముండే రూమ్లో అనమాట. ఇదంతా మేముండేదే అనమాట. ఇది హాలు అంతా, ఇంకా అటు సైడు ఉంటాయన్నమాట రూమ్స్ వచ్చి. ఇది హాలు, నేను హాల్లో ఉన్నాను అనమాట. ఈ ఫ్లాట్ మొత్తం మేమే ఉంటాము. మాకు ఒక మేడం ఉంటుంది, నేను ఇదిగోండి మా సైడ్ కిటికీ, రోడ్లు. ఇప్పుడు ఈరోజు వాన పడుతుంది అనమాట కువైట్లో ఎక్కువ, నిన్నటి నుంచి పడుతుంది వాన. మా గార్డెను అక్కడ కనిపించేది ఖైమా అంటారు అనమాట. ఖైమా అంటే గుడారాలు, చలికాలంలో గుడారాలు వేస్తారనమాట, అలాంటి చోటు అనమాట అది.
మేముండే ఇల్లు 3 ఫ్లోర్లు ఉంటుంది. 4 ఫ్లోర్లు ఉంటుంది మేముండే ఇల్లు వచ్చేసి. తారిరా తారి తానా చూపిస్తా కదా, అది కూడా జోకేనా? అవునా? ప్లీజ్ అండి, జాబ్ ఉంటే నాకు చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. మీ ఫ్యామిలీతో వెళ్ళారా అక్కడికి? అవునండి. చిన్న పిల్లాన్ని క్షమించు. అయ్యయ్యో, మిమ్మల్ని క్షమించే అంత పెద్దదాన్ని కాదులేండి నేను. మిమ్మల్ని క్షమించే అంత పెద్దదాన్ని అయితే కాదు. ఓకేనా? అలా అనమాట. ఏదన్నమాట అలా అనమాట. కామెంట్స్ చేస్తే, వీడియోస్ కింద కామెంట్స్ చేస్తే హెల్దీ కామెంట్స్ ఉండాలి. దానికి అవతల వాళ్ళు కూడా రిప్లై ఇచ్చే మాదిరి ఉండాలి కామెంట్స్. ఎవరికైనా సరే ఈవెన్ నేనైనా ఎవరికైనా కామెంట్ చేయాలంటే హెల్దీ కామెంట్స్ ఉండాలన్నమాట. బాగా అనిపించాలి. మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యాలి అనిపించాలి. కానీ అలా కాకుండా కొంతమంది ఉన్నారు, చంటి గారు మిమ్మల్ని కాదు, మీరు కాదు చెప్తున్నా, జనరల్గా వాళ్ళు పెట్టే కామెంట్స్కి ఎందుకు వచ్చాంరా వీడియో, ఎందుకు పెట్టాంరా అని అలా అనుకోకూడదు. ఎవరు కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ అలా అనుకోవద్దు. హెల్తీ కామెంట్స్ ఉండాలి. అప్పుడు వీడియోస్ చేయాలని ఇంకొక మోటివేషన్ ఉంటుంది. అంటే చదువురాని వాళ్ళు, కొంచెం అందంగా లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు వీడియోస్ తీయకూడదని ఎక్కడా లేదు కదా. అందుకు చెప్తున్నా, ఎవరైనా లైవ్లో ఉండేవాళ్ళు. బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకేమొస్తుంది చెప్పండి? ఏమి రాదు దానివల్ల. ఇంకా మేము కూడా తిట్టుకుంటాం, వీడికి ఏమొచ్చింది పోయా కాలం, ఇలాంటి కామెంట్స్ పెట్టారే, వీడింట్లో ఎవరు లేరా అని తిట్టుకుంటాం. ఆ తిట్లు మీకు తప్ప మీ ఇంట్లో వాళ్ళందరికీ వస్తాయి. అవంతా ఎందుకు వేస్ట్గా. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, బాగుంటారు. అవునా? చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఆల్మోస్ట్ నవ్వుతూనే ఉంటా. ఎప్పుడు సాడ్గా ఉండను. తిన్నారా? ఇంకా లేదు చంటి గారు, తినలా. నన్ను కూడా ఫాలో అవ్వండి అండి. తప్పకుండా అండి ప్రకాష్ గారు, తప్పకుండా. వాటర్ నాకు అర్థం కాలేదండి చంటి గారు. వాటర్ తాగరా, మిల్క్ తాగరా? ఎందుకో నాకేం నీళ్ళు దప్పి కావలేదు. మీకు అండి చాలా బాగున్నారు. మీకేమండి చాలా బాగున్నారు. అదే అండి, ఏం చేద్దాం. హాయ్ తిన్నావా? ఇంకా లేదండి, తినాలి నాని గారు. హెల్తీ కామెంట్స్ అన్నావుగా. దేవుడా, హెల్తీ కామెంట్స్ అన్నానని నీళ్ళు తాగండి, అన్నం తిన్నారు అని చెప్తున్నారా? హ్యాపీగా ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు కూడా అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అందరూ బాగుండాలి. సాయి రామ్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? భోంచేశారండి రామ్ గారు? సాయిరామ్. నా మేనల్లుడు ఉన్నాడు, చిన్నోడు, ఒక 8 సంవత్సరాలు ఉన్నాడు నా మేనల్లుడికి. వాడంటాడు, ఏదన్నా కింద పడిపోయినా, ఏదన్నా పగిలిపోయినా, అంటే ఏదన్నా కానీలే అలా ఉంటే సాయిరామ్ అంటూ ఉంటాడు. మీ పేరు ఇక్కడ చూసినప్పుడు నాకు అది గుర్తొస్తుంది అనమాట మా వాడికి. బయట ఉన్నా. అవునా? ఓకే. ఎక్కడండి? కువైట్లో అండి. నాన్నగారు కువైట్ నుంచి. తిన్నారా? ఇంకా లేదు రామ్ గారు, తినలా. టిఫిన్ తిన్నా ఇంతకు ముందే, అందుకనే. మా ఊరి అమ్మాయి అని కొంచెం చనువు, ఏమనుకోకు. ఏ ఊరు మీ ఊరు చంటి గారు? ఏ ఊరు? తిన్నాను. అవునా? ఓకే, మంచిది. ఎలా ఉన్నారండి అమ్మగారు? బాగున్నారా? ఎంతవరకు వచ్చిందండి రామ్ గారు మీ జాబ్ ట్రయల్స్? ఎంతవరకు వచ్చింది? ఏం చేస్తున్నారు? ఏమైంది? హాయ్ అండి. హాయ్ మహాదేవ్.
అలలా. చంటి గారు అన్నందుకన్నా నీళ్ళు తాగాలనిపిస్తుంది నాకు. నీళ్ళు తాగాల. సుండుపల్లి. సుండుపల్లి ఏ ఊరు? సుండుపల్లి అంటే సుండుపల్లి ఊర్లు కూడా ఉన్నాయి. హాయ్ అక్క, నాకు మగ్గ అగ్రహారం అలా ఏం కాదులేండి. ఏ ఊరో చెప్పండి నాకు. నిజంగానే మిమ్మల్ని ఎప్పుడు చూడలే నేను అగ్రహారంలో. మీ పేరు కూడా వినలా నేను ఎప్పుడు. మీరు అగ్రహారంలో ఉన్నారా? ఎక్కడి నుంచి అయినా అగ్రహారానికి వచ్చారా? అది చెప్పండి. సుధాకర్ గారు, మీ కామెంట్ నాకు అర్థం కాలేదు. హాయ్ అక్క, నాకు అంటే లేదు ఉన్నావు. అదే నేను అగ్రహారంలో, నేను ఎన్ని సంవత్సరాలు అయింది అగ్రహారం వదిలేసి తెలుసా? మీరు బలి చెప్తారే, అలా ఏం కాదు. మీరు నేను ఎక్కడో చెప్పినట్టున్నా మా ఊరు, అందుకనే మీరు నా ఊరు పేరు చెప్తున్నారు అంతేగాని అలా ఏం కాదు. మీరు ఎవరు? చంటి ఎవరు నాకు తెలియదు. అగ్రహారంలో చంటి అనే పేరే నేను వినలా. ఎక్కడ ఉంటారు చెప్పండి. నాకు జాబ్ చూడు అక్క అంటున్నా. అవునా? ఓకే ఓకే, చూస్తాను సుధాకర్ గారు, ఖచ్చితంగా చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. చెప్తున్నా కదా. రామ్మోహన్. రామ్మోహన్ ఎవరు? మీ అన్న? మా అన్న పేరు రామ్మోహన్ కాదే. నాకు అన్నలే లేరు ఎవరు. నాకు రామ్మోహన్ అనే అన్నే లేరు. మీరు ఎలా చెప్తున్నారు మా అన్న రామ్మోహన్ అని? నాకు అసలు అన్నలే లేరు. మా అన్న రామ్మోహన్ కాదు చంటి గారు. మీ అన్న ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. మా అన్న కాదు చేసేది, మా తమ్ముడు వాడు. ప్లస్ మా తమ్ముడు కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ, మా తమ్ముడు పేరు రామ్మోహన్ కాదు, రమణ. మీకేం తెలియదు. ఎక్కడో చెప్పినట్టున్నా అంతే నేను. మీరెవరో, మా ఊరైతే కాదు. ఎస్, మా తమ్ముడు రమణ, మా అన్న కాదు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ ఎందుకు? నేను నా మీ తమ్ముడు ఫ్రెండ్. జాబ్ ఉంటే చూడక్క ప్లీజ్. చూస్తాను సుధాకర్ గారు, చెప్తున్నాను కదా. నాకు ఎవరైనా చెప్తే నేను మీకు చెప్తాను, ఓకేనా? నేను మీ తమ్ముడు ఫ్రెండ్స్. నేను మీ తమ్ముడి ఫ్రెండ్. అవునా? మా తమ్ముడి ఫ్రెండ్ ఏ ఊరు? మా తమ్ముడు ఫ్రెండ్ చంటి అంటూ ఎవరూ లేరు. అది థ్యాంక్ యూ అక్క. మీ పేరు చెప్పండి పోనీ, మీ ఒరిజినల్ పేరు చెప్తే ఒకవేళ అవునా అనుకుంటా. మా తమ్ముడు ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి మెసేజ్ చూడండి అక్క. జాబ్ ఉంటే మెసేజ్ చేయండి, జాబ్ ఉంటే. ఓకే, తప్పకుండా అండి, తప్పకుండా. ఏ పక్క ఉంటారు మీరు? అగ్రహారంలో ఏ సైడ్ ఉంటారు?
నేను అగ్రహారం వదిలేసి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎలా తెలుస్తుందండి మీరు అగ్రహారం అంటే? అగ్రహారం వదిలేసి చాలా రోజులైంది. నేను ఒక అటు ఇటుగా ఒక 20 సంవత్సరాలు అయింటుంది. అందుకే నాకు అగ్రహారంలో చాలా మంది తెలియదు. అంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చున్నారు అగ్రహారంలో, అందుకే తెలియదు. పాత వాళ్ళు అంటే తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా చాలా మంది చేరారు కదా అగ్రహారంలో, అందుకే తెలియదు. చల్లకి లేడీ అయిపోయిందా? 12-16 నిమిషాలు అవుతుంది. ముగ్గురున్నారా? హైట్లో ఉండొద్దండి. ఎందుకు హైట్లో ఉండడం? మీ తమ్ముడు నేను బాగా క్లోజ్ జట్టు నా చేస్తూ చాలా చాలా చెప్పాడా? ఏం చెప్పినాడు? చాలా తెలుగులో కామెంట్ చేయండి. చంటి చంటి తెలుగులో కమెంట్, అది చదువుతా నేను. ఇది అర్థం కాల చాలా వరకు. మా తమ్ముడు క్లోజ్ ఫ్రెండా మీకు? చూస్తే చాలా చెప్తాడు. అంటే మిమ్మల్ని చూస్తే చెప్తాడా చాలా మీరు ఎవరు అని? ప్రకాష్, నన్ను ఫాలో అవ్వండి మేడం గారు. అవుతానండి, అవుతాను, ఫాలో అవుతాను. కానీ ఇప్పుడు లైవ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత. మిమ్మల్ని నేను ఎలా తెలుస్తుంది? నేను చూడలేదు కదా మిమ్మల్ని. మా తమ్ముడికి ఒకవేళ తెలిసేమో, నాకు తెలీదు. కానీ నాకు తెలియదు కదా. మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ నాకు తెలియాలని రూల్ లేదు కదా. అది మళ్ళీ అజాయిస్తున్నారు. బాయ్ బాయ్ సుధాకర్ గారు, బాయ్. ఓకే అక్క, బాయ్ అంటున్నారు. బాయ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఎందుకండి, చెప్తాను ఖచ్చితంగా. వెంకటేశ్వర్లు గారు, హాయ్ హాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. లంచ్ చేశారా అండి? ఇంకా లేదండి శ్రీనివాసరావు గారు, చేయలేదు. చెయ్యాలి. పర్వాలేదంటే మీరు అగ్రహారం అంటారు. అగ్రహారంలో ఎక్కడా అంటే చెప్పరు. మా తమ్ముడు ఫ్రెండు, మీ అన్న ఫ్రెండ్ అంటారు. అలా అంటే ఎలా అండి? మీ ఫాలోయింగ్ మీ. ఓకే
ఓకే, విని లైవ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. మేము హైదరాబాద్లో ఉంటామండి. మీరు హైదరాబాద్లో ఉంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు. అవునా? మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను కువైట్లో ఉంటానండి శ్రీనివాసరావు గారు. నేను కువైట్లో ఉంటాను. ప్రస్తుతం యుద్ధాలు జరిగే ప్రదేశంలో ఉన్నామన్నమాట మేము. బాంబులు పడలేదు కానీ డ్రోన్స్ అయితే వస్తున్నాయి. అవి కువైట్ గవర్నమెంట్ మిలిటరీ గాల్లోనే పేల్చేస్తుంది అనమాట. అది వేరే విషయం అనుకోండి. కాకపోతే కొంచెం భయం కదా, భయంగానే ఉంటుంది. ఓకే, బాయ్ అండి ప్రకాష్ గారు, బాయ్. థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు. జాగ్రత్తగానే ఉన్నామండి. ఇంట్లో నుంచి బయటకే లేదు. ఇంట్లో నుంచి బయటికి పోయే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే అట్లా రూల్స్ కూడా అలా వచ్చాయిలేండి. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు అని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసిందనమాట. ప్రస్తుతానికైతే పర్వాలేదు, బాగానే ఉన్నాం. తానైనా తాని నన్ను షూర్, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నారు? కువైట్లో ఉన్నానండి. లైవ్లో ఉండే వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సేమ్ ఐడి ఉంటుంది, అనితా జీకే వాల్కోస్ అని. అనితా జీకే బ్లాగ్స్ అని ఉంటుంది. ఒకసారి అలా విజిట్ చేయండి. యూట్యూబ్ కూడా వీడియోస్ నచ్చుతాయి మీకు. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. జాను హాయ్ అండి, హాయ్. సేమ్ ఐడి ఉంటుంది యూట్యూబ్లో కూడా, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి, అక్కడ యుద్ధం జరుగుతుంది. అవునండి రాజు గారు, జరుగుతుంది యుద్ధం. జాగ్రత్తగానే ఉన్నాం. ఇండ్లల్లో పనిచేసే వాళ్ళకి కొంచెం ఏమైనా మేలు అని చెప్పుకోవచ్చు. కొయిట్ ఇండ్లల్లో పనిచేస్తూ ఉంటాం కదా వాళ్ళకి. బయట పనిచేసే వాళ్ళకే కొంచెం కష్టం. ఎందుకంటే వాళ్ళు రూమ్ రెంట్లు, వాళ్ళ అకామాలు అన్నీ వాళ్ళే చూసుకోవాలి. ఏ ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా, ఇప్పుడు నెలలో వారం 10 రోజులు పనికి వెళ్ళకపోయినా వాళ్ళు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళ ఫుడ్, బెడ్, రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి క్వైట్ ఇండియన్లో ఉండే వాళ్ళకైతే ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి కొంచెం మేలను అని చెప్పుకోవచ్చు మనం. ఇళ్ళల్లో వాళ్ళకి, బయట పనిచేసే వాళ్ళకి కొంచెం తేడా అదే. ఓకే, థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు అందరికీ. బాయ్.